హలో నమస్తే. బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ 7 ఎపిసోడ్. నిన్నటిదాకా కూల్గా ఉన్న బేబక్క తన విశ్వరూపం చూపించింది. ఏదోలే పోనీలే అనుకుంటే అందరూ ఎక్కువ చేస్తున్నారని తన స్వరం పెంచింది. అయితే కిచెన్ లో వంట లేటుగా చేయటం వల్ల లేనిపోని గొడవలకు కారణం అవుతుంది. మరోవైపు తొలి నెలలో ఫైర్ లో కనిపించిన నిఖిల్ కాస్త చల్లబడిపోయాడు. ఇక ఈ వారం పర్ఫార్మెన్స్ లో ఎక్కువ మంది లేడీస్ ఫెయిల్ అయిపోయారని తీర్పునిచ్చాడు నాగ్. హౌస్ లో ఏం జరిగిందో ఒక లుక్ వేద్దాం. ఎప్పటిలాగే కిచెన్ లో గొడవ మొదలైంది. రేబక్క సోనియా నన్ను పర్సనల్ గా అటాక్ చేస్తుందని, తనతో పడటం లేదని చెబుతుంటే కూడా పట్టించుకోవటం లేదని అతని టీం లీడర్ అనిల్ మీద ఫైర్ అయ్యింది. సోనియా అయినా గాని ముఖం మీద మాట్లాడుతుంది. నువ్వు మాత్రం మాస్క్ వేసుకున్నావు అంటూ నిందలు వేస్తుంది. అయితే సోనియా మీద కోపం నిఖిల్ మీద చూపించినట్టు అనిపిస్తుంది. అయితే మరోవైపు విష్ణుప్రియ నీకు మొదట్లో నిఖిల్ తో పడలేదు కదా, ఇప్పుడెలా స్నేహం కుదిరిందని అడిగింది. ఈ ప్రశ్న నచ్చని సోనియా అడల్ట్ జోక్ నా పైన వేయొద్దని ఫైర్ అయ్యింది. ఆ మాటకు సిర్రెత్తిన విష్ణుప్రియ మీ మధ్య ఏదో ఉందని నేను అడగలేదు కదా, దానికి అంత మాట అనాల్సిన అవసరం లేదని ఫీల్ అయ్యింది. దీంతో సోనియా ఏడ్ చేసింది. అయినా విష్ణుప్రియ వదల్లేదు. అయితే నువ్వు ఒక్కదానివే పుణ్యస్త్రీయా, మేము అలాంటి వాళ్ళమా అంటూ చుర్రుబుర్రు లాడింది విష్ణుప్రియ. ఇక శనివారం నాడు నాగార్జున గారు వచ్చి రాగానే వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ అందరికి స్వీట్లు పంపించారు. దాంతో ఒక టాస్క్ ఇచ్చి మాటలతో గాయపరిచే వారికి సురకత్తులు, నెగటివిటీ అనిపించిన వారికి నల్ల కత్తితో, రెండు నాలుకలు ఉన్న వారికి ఇరువైపుల పదును కత్తితో, చలనం లేకుండా పడి ఉన్న కంటెస్టెంట్ కి పువ్వు కత్తితో పొడవమని దానికి కారణం చెప్పమంటాడు. మొదటి భాష మణికంఠను నెగటివ్ నల్లకత్తితో పొడుస్తాడు. విష్ణుప్రియ అడల్ట్ కామెడీ చేస్తుందంటూ సోనియా తనపై మాటలు జారుతుందని సురకత్తితో పొడుస్తుంది. ఈ విషయంలో నాగు సోనియాకి సపోర్ట్ ఇవ్వటం గమనార్హం. సోనియా పుణ్యస్త్రీ అంటూ ఎక్కిరించి మాట్లాడటం తప్పుపడతాడు. ఇక తన టీంలో వాళ్ళని ఎక్కువ పని చేయిస్తుంది అంటూ యష్మిని సురకత్తితో పొడుస్తుంది. ఇక బేబక్క నేను టీంలో ఉన్నా గాని నిఖిల్ సోనియానే పట్టించుకుంటున్నాడంటూ అతనిని పదును కత్తితో పొడుస్తుంది. అలాగే అతనితో ఉండటం ఇష్టం లేదని టీం నుండి బయటకు వస్తుంది బేబక్క. అబ్బాయి నిఖిల్ ని మాస్క్ తీసే కత్తితో పొడుస్తాడు. మొదట్లో అగ్రీవ్గా ఉన్న నిఖిల్ ఇప్పుడు ఎవరితో ఏం మాట్లాడితే ఏమొస్తుందని భయపడుతూ బతుకుతున్నాడు. ఇవన్నీ అవసరం లేదు, మొదట్లో ఎలా ఉన్నావో అలా ఉండమని కత్తితో పొడుస్తాడు. ఇక నెగటివిటీ ఎనర్జీ ఉన్న కారణంతో అశ్విని సోని బేబక్కను పొడుస్తుంది. కపిల్ నిఖిల్ ఎగిటు కామెడీ నచ్చలేదని అతనిని సురకత్తితో పొడుస్తాడు. ప్రేరణ, పృథ్వీ, ఆదిత్య ఓం తుప్పుపట్టి కత్తితో పొడుస్తారు. మణికంఠ, యశ్విని ఒకరినొకరు పదును కత్తితో పొడుస్తారు. ఇక నిఖిల్ వంతు రాగానే బేబక్కను రెండు నాలుకలు ఉన్నాయంటూ పదును కత్తితో పొడుస్తాడు. అనంతరం నాగు ఈ వారం కంటెస్టెంట్ల రిపోర్టు కార్డును బయట పెడతాడు. పర్ఫార్మెన్స్ ఆధారంగా చూస్తే బేబక్క, సీత, ప్రేరణ, ఆదిత్య, విష్ణుప్రియ ఫ్లాప్ అయ్యారని, ఇక చివరిలో నామినేషన్ లో సోనియా సేఫ్ అయిందని వెల్లడిస్తాడు. ఇక సండే ఎపిసోడ్ షూటింగ్ పూర్తవగా మనకొచ్చిన సమాచారం ప్రకారం బేబక్కను ఎలిమినేట్ చేశారట. పాపం ముందే ఆమె గ్రహించలేకపోయినా ఆమె తానే లీడర్ని అవుతానని శబ్దం చేసింది. ఇంతలోని విల్లు వదిలి బయటకు పోవాల్సి వచ్చింది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.